ఊరికే జోక్గా అన్నాలే. మనం కూడా అలా కాఫీ తాగుదామా? వద్దులేండి. ఎందుకు వద్దమ్మా? వాళ్ళు అలా తాగేది, మనం కూడా అలా తాగుదామే. తాగుదామా చంద్రిక? ఎక్కడైనా పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకోవాలి. మీరేమో పిల్లలు చూసి వాళ్ళలా చేద్దాం అంటున్నారు. కానివ్వండి. ఆగు చంద్రిక, వాళ్ళు సిప్ చేస్తే ఆర్ఆర్లో సాంగ్ వచ్చింది, మనకు రాలేదేంటి? అబ్బా, వాళ్ళంటే హీరో హీరోయిన్లు, మనం కామెడీ విలన్లం. మనకు కూడా సాంగ్ వేస్తారా? తాగండి. ఇందుకే వద్దంది. గేదె కుడి తాగినట్టు ఒక్క గుక్కలోని కాఫీ అంతా మీరే తాగేస్తే ఇక నేనేం తాగేది? మీ ఆత్రానికి మళ్ళీ ప్రేమ ఒకటి. వెళ్ళండి అవతలకి. సారీ చంద్రిక, తొందరపడ్డాను. మీరు కింద పడినా మీద పడినా వాళ్ళలా మనకి సెట్ అవ్వదు. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. స్పీడ్ చూసావా చంద్రిక? బ్రేకులు లేని కారులో వెళ్తున్నట్టు చూసావా నిత్య ఎలా డ్రైవ్ చేస్తుందో? మీకు దాని కారు స్పీడే కనిపిస్తోంది, నాకు దాని మొహంలో కసి కోపం రెండు కనిపిస్తున్నాయి. పాపం ఎందుకు? సరదాగా ఆడుకోవటానికే కదా తను ఇక్కడికి వచ్చింది. అది ఆడుకోవడానికి కాదు, ఆలోచించటానికి వచ్చింది. జైకి దొరికిపోతానన్న భయం ఒకవైపు, జై నుంచి తప్పించుకోవడానికి రానా హెల్ప్ తీసుకోవాల్సిన దుస్థితి మరోవైపు నిత్యల అవమానాన్ని కసిని రేపుతున్నాయి. నిజమే చంద్రిక, నువ్వు చెప్పిందంతా నిత్య ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నిత్య ఏం చేస్తుందంట? ఇంతకీ నిత్యని పెళ్లి చేసుకుంటానన్న రాణా ఎక్కడా? అదేంటి, రానా నిత్యకు ఆపోజిట్గా వస్తున్నాడు? అది అంత స్పీడ్గా?
వాయమో ఎవరు తగ్గటం లేదు, ఇద్దరు ఢీ కొట్టుకుంటారేమో చంద్రిక. చూస్తుంటే అలాగే ఉంది. ఒకరినొకరు చంపుకుని చేస్తారేమో. యు ఆర్ వెరీ లక్కీ నిత్య. జస్ట్ మిస్. నేను బ్రేక్ వేయడం సెకండ్ లేట్. మెంటలా నీకు? ఆపోజిట్ లో వచ్చి బ్రేక్ వేశానంటావేంటి? నేను మైండ్ చేంజ్ చేసుకుని లెఫ్ట్ కట్ చేసి ఉండకపోతే నువ్వు పీస్ పీస్ అయిపోయేవాడివి. హలో, వై ఆర్ యు లాఫింగ్? ఐఎమ్ నాట్ జోకింగ్. తెలుసు, బట్ నువ్వు నన్ను చంపలేవు. నన్ను నువ్వు ఇలాగే ఫాలో చేస్తే చంపేస్తాను. నేనే నిన్ను ఫాలో చేయట్లేదే, సేవ్ చేస్తున్నాను. ఒకటి రెండు సార్లు రెస్క్యూ చేశానని చనువు తీసుకోకు. లైఫ్ లాంగ్ నీపై నేను కేర్ తీసుకుంటాను. హూ ఆర్ యు? ముందు ముందు నీకే తెలుస్తుంది. నీకంత ఛాన్స్ ఇవ్వనులే. కానీ నేను తీసుకుంటాను. నీకంత సీన్ లేదు. నేను నీకంటే స్ట్రాంగ్. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నీ గురించి నాకు తెలిసింది చాలు. నేను అనుకున్న క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. ఎప్పటికైనా నువ్వు నా మాట వినాలి. ఇంపాసిబుల్. ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అవ్వు. నేనేదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టను. ఇప్పటి వరకు అనుకున్నది సాధించకుండా నేను వదిలేసింది ఏదీ లేదు. ఆఫ్ కోర్స్, బట్ నా విషయంలో నువ్వు ఓడిపోక తప్పదు. నన్ను వదిలి వెళ్ళక తప్పదు. గెలవడమే నా అలవాటు. ఆల్రెడీ టెండర్ విషయంలో జై చేతిలో ఓడిపోయావు. అలాంటి జైని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు గెలవటం హైలీ ఇంపాసిబుల్. బిజినెస్ లో ఓడిపోయి పర్సనల్ లైఫ్ లోనూ ఓడిపోతే తట్టుకోవడం కష్టం. రెండోది జరగకముందే బుద్ధిగా ఢిల్లీకి తిరిగి వెళ్ళు. బిజినెస్లో నేను జైతో ఓడిపోయి ఉండొచ్చు, బట్ అదే జైకి నువ్వు దొరికిపోకుండా నిన్ను కాపాడి నేను గెలిచాను. యూనో వన్ థింగ్, ఓడిపోయి గెలవచ్చు, కానీ గెలిచి ఓడిపోకూడదు. అందుకే ఎప్పటికీ నువ్వు జైకి దొరికిపోకుండా, ఐ మీన్ నీకు జై దొరకకుండా చేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. జై చేతులతో నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. నీతో కూడా మా ఇద్దరి మీద అక్షింతలు వేయించుకొని నిన్ను ఢిల్లీకి తరిమి కొడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఇదేంటి చంద్రిక, ఇద్దరు పోట్ల గిత్తలా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు? హెల్ప్ చేసిన వాడితోనే నిత్య హోరాహోరీగా పోటీ పడుతుంది. లేకపోతే ఆ ఢిల్లీ వాడితో డ్యూయట్ పాడుతుందనుకుంటున్నారా? నిత్యను పట్టుకోవాలని జై ఒకవైపు, నిత్యను పెళ్లి చేసుకోవాలని ఈ రానా ఒకవైపు, ఈ రానాని తరిమేసి జైని సొంతం చేసుకోవాలని నిత్య మరోవైపు. ఈ రోజు నుంచి జరగబోయేది మూడో ప్రపంచ యుద్ధమే. ముగ్గుర్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో వెండి తెరపై, సారీ అండి, బుల్లి తెరపై చూడాల్సిందే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? సరే సార్, నైట్ నీకు ఏ డౌట్ రాలేదా? ఏ డౌట్ సార్? నైట్ మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
నిత్య రూమ్లో లైట్ ఆన్లో ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళగానే టోటల్ హౌస్ పవర్ ఆఫ్ అయింది. ఫ్యూజ్ చెక్ చేద్దామని బయటికి వెళ్ళిన రానా ఆన్ చేయకుండానే నేనొచ్చానని ఎవరో చెప్పినట్టు ఇంట్లోకి వచ్చాడు. చీకట్లో ఉన్న అమ్మాయిని హారిక అన్నాడు. తనని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోమన్నాడు. ఎవరో ఇంట్లోకి వచ్చారని ఆంటీతో చెప్పాడు. ఇదంతా చూస్తుంటే నిత్యని ఎస్కేప్ చేయడానికి ప్లాన్ వేసినట్టుంది కదా. అలాంటిది ఏం అయ్యి ఉండదు సార్. ఆ అమ్మాయి నిజంగా హారిక అయి ఉంటుంది. లేచారి తను ఖచ్చితంగా నిత్య. నా నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. డ్రైవర్, ఏం చేస్తున్నావు? ఎందుకు ఆ కారుకి అడ్డుగా వెళ్తున్నావు? లేదు సార్, వాళ్ళే మన కారుకు అడ్డుగా వస్తున్నారండి. నిత్య, వాట్ ఆర్ యు డూయింగ్? ఎందుకు ఆ కార్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అందులో జై ఉన్నాడు. ఆర్ యు మ్యాడ్? ఆ కార్లో జై ఉన్నాడని తెలిసి జై నన్ను పట్టుకుంటాడని భయపెట్టావు కదా, ఎలా పట్టుకుంటాడో చూస్తాను. అనవసరంగా రిస్క్ చేయకు నిత్య. జైకి అడ్డంగా దొరికిపోతావు. అదే కావాలి నాకు. ఎన్నాళ్ళు జై నన్ను చేశాడు, ఇప్పుడు నేను జైని చేస్తాను. నన్ను పట్టుకోమని జై కోసం చిన్న క్లూని కారు వెనక వదిలాను. చూద్దాం జై అది చూస్తాడో లేదో, నన్ను చేస్తాడో లేదో. డ్రైవర్, కార్ ఆపు. ఎందుకు సార్? స్టాప్ ద కార్. సార్, నిత్య, జై డ్రైవింగ్ చేస్తున్నాడు. చెయ్యి నువ్వు, నాకు కూడా అదే కావాలి. కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నాకు అదే కావాలంటున్నాను కదా. అసలైన చేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. Oh shit!
యు ఆర్ ఎ డెవిల్. I know I'm a devil, but you don't know I'm dangerous to me. ఎవరిది సార్ ఆ కారు? ఇంకెవరిది? హారిక అలియాస్ నిత్యది. ఇన్నాళ్ళు తనను నేను చేశాను, ఇప్పుడు తను నన్ను ఛాలెంజ్ చేస్తుంది. అవసరమా తల్లి నీకు? ఉరితాడుతో ఉయ్యాల ఆడుకుంటున్నావా మహాతల్లి? డ్రైవర్, కార్తీక్. ఏం చేద్దామమ్మా? నిత్యని ఎలాగైనా పట్టుకోవాలని ఆయన పట్టుదల చూస్తుంటే భయంగా ఉంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం నా గురించి ఆలోచించే ఆయన ఈ మధ్య నిత్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏ క్షణాన నిత్య ఆయనకి పట్టుబడుతుందోనని భయంగా ఉంది. అవును మంగ, జై ఏదైనా ఒకటి అనుకుంటే అంత ఈజీగా వదిలేసే రకం కాదు. రాత్రి ఇంటి దాకా వచ్చాడు. నువ్వు రానా సాయం చేయడం వల్ల నిత్య తప్పించుకుంది. మేం మాత్రం ఎన్నిసార్లు నిత్యని కాపాడగలమమ్మా? అన్నిసార్లు అదృష్టం మన వైపు ఉండదు కదా. ఆ విషయం చెప్తే నిత్యకి అర్థం కావట్లేదు. తను కూడా మొండి పట్టుదలతో ఉంది. నిన్న ఎటైనా వెళ్ళిపోతానని తనే అంది. మళ్ళీ ఈరోజు మనసు మార్చుకుంది. దానికి ఎలా నచ్చజెప్పాలో తెలియడం లేదు. నేను చెప్తే ఏమైనా వింటుందేమో అమ్మా. నేను చెప్తేనే వినంది నువ్వు చెప్తే వింటుందా మంగా? మనమెవ్వరం దాని మనసు మార్చలేం. లేదమ్మా, మనమే ఏదో ఒకటి చేయాలి. ఆయన నిత్యని చూడకముందే నిత్యకి ఏదో ఒక దారి చూపించాలి. నాకు తెలిసి నిత్యకి పెళ్లి చేయడం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం. పెళ్లికి నిత్య ఒప్పుకోవట్లేదు కదా మంగా. రానా ఏమంటున్నారమ్మా? నిత్య రానాని కూడా లెక్క చేయడం లేదు. నిత్య గురించి అన్నీ తెలిసి కూడా నిత్యని పెళ్లి చేసుకోవడానికి రానా ముందుకొచ్చాడు. ఇంత మంచి ఆపర్చునిటీని నిత్య చేజేతులా వదులుకుంటుంది. రానా ఒక్క అడుగు ముందుకేస్తే నిత్య 2 అడుగులు వెనక్కి లాగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తారు? నేనంటే నిత్యకు పిచ్చి. నన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వాళ్ళ మామ్తో కలిసి గేమ్ ఆడుతుండొచ్చు. అమ్మా, ఒకవేళ నిత్య మనసులో వేరెవరైనా ఉన్నారా? అంటే ఇలా అడుగుతున్నానని అపార్థం చేసుకోకు. నిత్య ఆయన్ని మర్చిపోలేదా? ఇంకా ఆయన్నే మనసులో పెట్టుకుందా? అవును మంగా, నిత్య జైని మర్చిపోలేదు. జయ్యే తన భర్తని, జయ్యే తన భవిష్యత్ అని, జయ్యే తన జీవితం అని నిత్య అనుకుంటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు నువ్వు తన అక్కయ్యవని తెలియనప్పుడు. నిజం తెలిసాక నిత్య డ్రాప్ అయిపోయింది. జైని పూర్తిగా మర్చిపోయింది. జైని భర్తగా ఊహించుకోకుండా తన బావగా గౌరవిస్తుంది. మీ బంధానికి విలువిస్తుంది. మీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నన్ను క్షమించమ్మా. ఆడది ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అంటారు. ఎంతైనా నేను ఆడదాన్నే కదా. అక్కను అనే మమకారం మర్చిపోయి ఆయనపై నిత్యకి ఇంకా మనసుందేమోనని ఆ అనుమానంతో నిత్యని అపార్థం చేసుకున్నాను.